తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఒకవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి రెండు కూడా ఒక రెండు కళ్ళలాగా జోడెద్దులాగా తీసుకెళ్తున్నారు. మరి ఈ రకంగా ఈ బీద దేశమైన భారతదేశంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతంగా పరిగణించబడ్డ మన తెలంగాణను ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దేశంలో ముందున్న 3-4 రాష్ట్రాల పక్కన ఈనాడు తీసుకెళ్లడం జరిగింది. కొన్ని విషయాలలో అయితే ఈరోజు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నదని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తాము. నిన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఇదే మీ అందరినీ పిలిచి విలేకరుల సమావేశం పెట్టి టీఆర్ఎస్ పార్టీని నానా రకాలుగా విమర్శించడం పత్రికల ద్వారా, మీడియా ద్వారా చూడడం జరిగింది, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. వారికి మీ ద్వారా ప్రజలకు జీవన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా, జీవన్ రెడ్డి గారు పూర్తిగా కేసీఆర్ గారిని నిందించడమే పనిగా పెట్టుకున్నారు. టీఆర్ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారు. అడపాదడపా భారతీయ జనతా పార్టీని ఓ మాట అనడం తప్ప ప్రధాన ఉద్దేశం టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయడమే పనిపెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఎన్నో అబద్ధాలు చెప్తా ఉన్నారు. కానీ నిజాలు ఎప్పుడు కూడా దాస్తా అంటే ఎప్పటికి దాగవు. ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి గత 75 సంవత్సరాల్లో 75% 80% పైన వాళ్ళే పాలించి ఎన్నో విషయాలు చెప్పి ప్రజలను మోసం చేసింది. కాబట్టి ఇవాళ చూస్తూ ఉన్నాం, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో డిపాజిట్ పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ అభ్యర్థులకు 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానాలలో పోయింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో కొంత 2వ స్థానంలో ఉన్న వరంగల్ లాంటి భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉన్న ప్రాంతంలో ఇవాళ 4వ స్థానానికి పోయింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు అవసరం పడితే భారతీయ జనతా పార్టీతోటి జత కూడా కలుస్తున్నారు. అది మనకు పార్లమెంట్ ఎలక్షన్లో స్పష్టమైంది. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొన్నిసార్లు ధర్నాలప్పుడు కూడా మనం జాతీయ పార్టీలం, ముందైతే వీని ఖతం చేద్దాం, ఇదే వాక్యం మీ అందరి దగ్గర కూడా రికార్డ్ అయింది అని చెప్పి జాతీయ స్థాయిలో 70 సంవత్సరాల నుంచి కొట్లాడుకున్న వాళ్ళు కూడా ఇక్కడ జైత్యాల్లో మాత్రం మనం తర్వాత చూసుకుందాం, ముందు వీని ఖతం చేద్దామని. అంటే దుష్మన్ దోస్త్ అన్నట్టు వాళ్ళిద్దరికి అర్థం. ఇంకా కాకుండా అప్పుడప్పుడు బీజేపీతో టీఆర్ఎస్కి ఏదో సంబంధం లేదని మాట్లాడుతుంటారు. ఇవాళ నిరుద్యోగం గురించి నిన్న మాట్లాడారు. 20 సూత్రాల పథకం పెట్టి 1975లోనే వాళ్ళు చెప్పారు నిరుద్యోగ యువతలు ఎప్పుడే చేస్తాం, మేము ఉద్యోగాలు ఇస్తాం. మళ్ళీ పునర్నిర్మాణం అని చెప్పి 82, 86లో చెప్పారు, 2006లో చెప్పారు. ఏ పాటి ఉద్యోగాలు ఇచ్చారు? వీరు మంత్రిగా ఉన్న సందర్భంలో తెలంగాణ రాకముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 24,000 ఉద్యోగాలు వచ్చింది. తెలంగాణకు ఇస్తే ఈ 1000 ఉద్యోగాలు ఇవ్వలే, 12,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఇవాళ ధైర్యంగా మీ ముందు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చడం అనేది కాగితాల మీద ఉంది. 132,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 132,000. దాంట్లో భాగంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 30,000 ఉద్యోగాలు. మనం చూసి ఒక వైద్య శాఖలో 13,000 ఉద్యోగాలు ఇచ్చారు. స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్లో 31,000 ఉద్యోగాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో 3,500 ఉద్యోగాలు, గ్రామాల పంచాయతీ సెక్రటరీ 155 మందికి
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో టిఎస్ జెన్కో వాటి ద్వారా ఎన్పిడిఎస్ఎల్ ద్వారా ఒక 1500 ఉద్యోగాలు, అంతకుముందు కాంట్రాక్ట్ ఉద్యోగాలు వీళ్ళకి మామూలుగా చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్న వాళ్ళను 23,000 మంది రెగ్యులరైజ్ చేసి వాళ్ళందరికీ నెలకు 25,000 రూపాయల జీతం ఇస్తుంది కరెంట్ డిపార్ట్మెంట్లో. హైదరాబాద్ జలమండల్లో కావచ్చు, స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, మిగతా అన్ని డిసిసిబిలు ఇలాంటి అన్ని కలిపితే 1,24,000 అయినాయి. ఇంకా 6,000 ఉద్యోగాలు ఇప్పుడు ప్రక్రియ నడుస్తూ ఉంది. నోటిఫికేషన్ ఇచ్చినవి కాదు. టోటల్గా 132,899 ఉద్యోగాలు ఈ 7 సంవత్సరాలు ఇచ్చారు. ఇది బాజాబ్తా రికార్డుతో సహా. ఇక దాంతో పాటుగా అంతకుముందు కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు తెస్తే వీళ్ళు దాన్ని పెంచి పోషించి, కానీ ఆ వ్యవస్థను పెంచి పోషించారు కానీ ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేదు. వాళ్ళని వాళ్ళు అట్లీస్ట్ మంచిగా పోషిస్తున్నది మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఉదాహరణకు ఐకేపీ ఫీల్డ్ అసిస్టెంట్స్ అప్పుడు ఎంత ఇస్తారు? 6,200 ఇస్తే 12,000 ఇచ్చారు. పిల్లలు కొంతమందిని అనవసరంగా రెచ్చగొట్టి ధర్నాలు పెట్టి పక్కకు పెట్టేది. 108లో పనిచేసే వాళ్ళకు 17,700 మందికి 4,000 రూపాయల చొప్పున పెంచడం జరిగింది. విఆర్ఏలకు 6,500 ఉంటే 10,500. ఇట్లా ఎవరికి చూసినా కానీ ఒక 40% పెంచారు. ఉద్యమ సైడ్ కాంట్రాక్ట్ లెక్చర్ ఇస్తే 18,000 ఇస్తే ఇప్పుడు 37,000 ఇస్తున్నాం. అంటే 100% పైన పెంచిన, డబల్ కంటే ఎక్కువ కాంట్రాక్ట్ లెక్చరర్. మహిళా సంఘాలను చూసుకునే ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళకంతే 6,000 ఉంటే 12,000. అంగన్వాడీ టీచర్లు ఉంటారు, 4,200 ఇచ్చేది 10,500. అంగన్వాడీ ఆయాలకు 1,000-2,000 కూడా ఇవ్వకపోదు, 6,000 చిల్లర. పారిశుద్ధ కార్మికులు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ రాత్రనక పగలనక పనిచేస్తుంటారు, వాళ్ళకి ఇవాళ 8,000 నుంచి దగ్గర 17,500 ఇస్తుంది. మన దగ్గర ఏ ఊర్లో పారిశుద్ధ కార్మికులు ఉన్నాయని 2,000, 3,000, 1,500 ఇట్లా పనిచేస్తారు. వాళ్ళందరూ కూడా 8,500 రూపాయలు ఇస్తున్నాం, 8,500 రూపాయలు. అంటే ఈ రకంగా ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కావచ్చు, రెగ్యులర్ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చినాం. మనం ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత ఇచ్చినాం. మరి ఇన్ని పనులు చేస్తే ఎన్నోసార్లు చెప్పింది కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం నిర్మూలిస్తామని చెప్పి. 2006లో కూడా చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. అటు భారతీయ జనతా పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. ఉన్న ఉద్యోగాలు ఉడవిక్తులు ఆ సంగతికి అందరికీ తెలుసు అనుకోండి. అదైతే ఇక జీరో. కేంద్రం ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని క్లోజ్ చేసి పడేస్తారు. అందరు చూస్తున్నారు. బిహెచ్ఎల్, ఐడిపిఎల్ అన్ని ప్రైవేటీకరణ, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, విశాఖ ఉక్కు అమ్ముతా అంటున్నారు. బాధాపుతో చెప్తున్నారు మేము అమ్మేస్తాం, మేము నడపమని చెప్పి. ఇవాళ వాళ్ళేమో దిక్కు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధర పెంచుడు. దేశం మొత్తం ఇప్పుడు కరోనా సందర్భంలో అంతకుముందు కొద్దిగా +8% ఉంటే -3.5 పోయింది. కానీ తెలంగాణ రాష్ట్రం +1.3గా నమోదైంది. వాళ్ళు -3.5 దేశం ఉంచితే ఇలా తెలంగాణ 1.3% ప్లస్లు ఉన్నారు. అందుకనే ఇంతటి కరోనా సంక్షోభంలో రైతులకు కానీ పేదలకు కానీ ఎక్కడ కూడా సంక్షేమం ఆపలే, ఎక్కడ కూడా వెనక్కి రాలేదు, అభివృద్ధిలో ఆపలే. తలసరి ఆదాయం పెరిగిందే తప్ప తగ్గలేదు. గ్రామాలను ఇవాళ తెలంగాణ రాకముందు 100 ఊర్లలో కూడా ట్రాక్టర్లు లేకుంటే ట్రాలీలు, ట్యాంకర్లు ఉన్నాయి, లేవు పూర్తి స్థాయిలో. అలాంటిది ఇవాళ 12,668 ట్రాక్టర్లు ఇవాళ కొనడం జరిగింది. 12,668 ట్రాక్టర్లు, వాటికి టేలర్లు, వాటికి ట్యాంకర్లు, ఊరూరా నర్సరీలు, వేలాది చెట్లు, ఎల్ఈడి బల్బులు. ఊర్లలో ఇంతకుముందు చెప్పినట్టు సఫాయి చేసేటోళ్లకు తక్కువ 8,500 రూపాయల జీతం. ఏ ఊర్లో కూడా ఖాళీ బిందెలు కనబడకుండా నీళ్ళు ఇస్తున్నాం. తెలంగాణ రాకముందు 70 ఏళ్లలో వీళ్ళు 17,000 ట్యాంకులు కడితే, నీళ్ళు ఇచ్చే ట్యాంకులు కడితే, ఈ 6.5 ఏళ్లలో 19,000 ట్యాంకులు కట్టినాం. 19,000 ట్యాంకులు కట్టినాం. మరి అదేవిధంగా ఇక వ్యవసాయం విషయానికి వస్తే అసలు ఎవరు కూడా ఊహించే పరిస్థితే లేదు.
దేశంలో ఎక్కడో ఉన్న తెలంగాణ ధాన్యం సేకరణలో దేశంలో 2వ స్థానం. ఇక ఇప్పుడు ఈ ఏసంగి పంటలు అయితే దేశంలోనే నంబర్ 1 స్థానం. దేశంలోనే నంబర్ 1 స్థానం. 55 లక్షల ఎకరాలలో వరి సాగు నడుస్తుంది. 55 లక్షల ఎకరాలు. తెలంగాణ ఏర్పడక ముందు 13-14 ఖాళీ 12,000 ఎకరాలలో ఏసంగి పొలాలు ఉంటుండే. 4.5 రెట్లు, దాదాపు 5 అంతలు. ఎక్కడ చూసినా పచ్చని పొలాలే, ఏ చెరువులో చూసినా నీళ్ళే. మరి ఇవన్నీ జీవన్ రెడ్డి గారు కనబడతలేవా? జగిత్యాల పక్కన ఒక 5 కిలోమీటర్ల దూరం పోతే రాంపురము, అంతర్గామ, పోతారం, మద్దుట్ల, రాజారం, పొగులాపురం ఇవన్నీ గ్రామాలలో ఎండాకాలంలో అసలు గొడ్డుకు మనుషులకు తాగేందుకు నీళ్ళు ఉండేనా? పంటల సంగతి వదిలేదు. ఎన్ని బోర్లు ఎండిపోవు, ఎన్ని బావిలు ఎండిపోవు. ఇవాళ అలాంటిది వరద కాలువ ఒక నది లెక్క సజీవంగా కనబడుతున్నది. 100 కిలోమీటర్లు. 25 సంవత్సరాలైంది దాని తవ్వి. ఎన్నడన్నా ఎండాకాలంలో చుక్క నీరుండేదా? ఎప్పుడో వర్షాకాలం వరద వస్తే 2 నెలలు వచ్చు పోవు. ఇవాళ చూడు, పోయిన ఎండాకాలం కావచ్చు, ఈ ఎండాకాలం కావచ్చు, సజీవంగా ఉన్నది. ఎక్కడంటే అక్కడ చెరువులు నింపడానికి తూములు పెట్టుకోమని చెప్పి పర్మిషన్ ఇస్తే మెయిన్ కెనాల్ కూడా తూము పెడితే మేము 90 రూపాయల కాడ ఆ నీళ్లు 90 రూపాయల నుంచి, రాయకల్ నుంచి, బోర్రపల్లి నుంచి గోదావరిలో పడుతున్నాయి. ఆ నీళ్ళు ఎన్నడన్నా ఆలోచన వచ్చిందా? ఎన్నడన్నా వీర్పూర్ మండలంలో ఆయకట్టు చివరికి చాలాసార్లు అక్కడ పోయి ప్రెస్ మీట్ పెడుతుంటారు. ఎన్నడన్నా రోలవాల్ ప్రాజెక్టు పెద్దగా చేద్దాం, నీళ్ళు ఇద్దామని ఆలోచన వచ్చిందా? ఇవాళ 4 గంటలు చేసాం మన దగ్గర. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు తవ్వి ఇవాళ పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. చాలాసార్లు అంటారు కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ వచ్చింది. ఇవాళ రివర్స్ పంపింగ్ ఉండబట్టే కదా ఈ వరద కాలువలో నీళ్లు. ఆ వరద కాలువలో నీళ్ళు ఉండబట్టే కదా ఎన్నడూ తాగడానికి నీళ్లు లేని ప్రాంతాలు, ఎన్నో గ్రామాలకు సరిపోయని నీళ్లు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, పశువులకు కావచ్చు. ఒక్క కరెంటు చాలా అసలు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న అభివృద్ధికి నిదర్శనం. ఒక్కనాడు సోలార్ విద్యుత్తు అంటే బొగ్గు అట్లాంటి ఏం లేకుండా, నీళ్ళు లేకుండా, ఒక 100 మెగావాట్లకు లేకుండా ఇవాళ 4,000 పైన మెగావాట్లతోటి దేశంలో 2వ స్థానం ఉన్నది. దేశంలో 2వ స్థానం. ఇవాళ ఎంత కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నామంటే అవసరానికంటే కూడా ఇంకా 3,000 మెగావాట్లు ఎక్కువ ఉన్నది. అంటే రేపటి నాడు ఇంకెన్ని ఇండస్ట్రీస్ వచ్చినా, అంటే జగిత్యాల లాంటి చిన్న ప్లేసులలో లేత్ మిషన్ కావచ్చు, మెకానిక్లే కావచ్చు, కిడ్నీలు కావచ్చు, రైస్ మిల్లు కావచ్చు, పోతే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీల వరకు కూడా కరెంటుకి అసలు డోకాలేదు. రైతులకు 24 గంటల కరెంట్ ఒక 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు రైతుల మీద. ఎన్నడుండే రాత్రి పూట ఏ రైతు ఇంటికాడ నిద్రపోయింది? మరి ఇవన్నీ తెలియదా జీవన్ రెడ్డి గారికి? ఇన్ని తెలిసి నేను ఒక అర్ధగంట సేపు ప్రభుత్వాన్ని రకరకాలుగా విమర్శించారు. నిరుద్యోగం పైన మాట్లాడింది, వ్యవసాయం మీద మాట్లాడతాం, సంక్షేమం మీద మాట్లాడుతాం. అసలు సంక్షేమం మీద మాట్లాడే నైతిక హక్కే లేదు. వీళ్ళు ఉన్నప్పుడు పెన్షన్లు ఎంత ఇస్తున్నారండి? 800 కోట్ల రూపాయలు. ఇవాళ ఇస్తున్నది 8,000 కోట్ల రూపాయలు. ఆనాడు వాళ్ళు ఇచ్చింది 29 లక్షల మందికి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది 39 లక్షల మందికి. ఆ రోజు వాళ్ళు ఇచ్చింది 200 రూపాయల చొప్పున, ఈరోజు మనం ఇస్తున్నది 2,016 రూపాయల చొప్పున. వికలాంగులకైతే 3,016 చొప్పున. ఇక ఓ ఫాల్తు మీడియా పెట్టి ఆ ఫాల్తు మీడియా ద్వారా బీజేపీలు ప్రచారం చేసిన అప్పట్లో ఎంపీ ఎలక్షన్ అప్పుడు 1,800 మేమే ఇస్తున్నామని చెప్పి కరెక్ట్ ఎలక్షన్ల ముందు మొదలుపెట్టింది. ప్రజలకు అర్థం కాదు. ఇవాళ లెక్కలు తీస్తే వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే 145 కోట్లు. మనం ఇచ్చేదాంట్లో తీస్తే ₹1.5 కూడా ఇస్తలేదు. చాలా పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. మరి దాంతో పాటుగా ఇవాళ సంక్షేమం కోసం, ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా గురుకుల పాఠశాలలు, దేశంలో లేనని గురుకుల పాఠశాలలు చేశారు. ఇది ఒక్కటైతే అభినందించింది జీవన్ రెడ్డి గారు. గురుకుల పాఠశాలలు అయితే కొద్దిగా ఎక్కువ పెట్టలేదు. నేను నిన్న అదొక్కటి చెప్పాను. ఇక మిగిలిన ఏది కనబడలేదు, ఎందుకంటే కళ్ళకు కనబడే పిల్లలు కనబడుతున్నారు కాబట్టి అదొక్కటి చెప్పారు. అది తప్ప ఇంకేం చెప్పారు. అది కూడా కొద్దిగా మంచిగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంతే 2
ఏం చెప్పలేదు. కానీ చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి పథకాలు ఎన్ని మరి చెప్పక తప్పలేదు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి బోలానా ఒక పెళ్ళి వేయాలని చెప్పి అన్నట్టు ఇవాళ 8 లక్షల పైన మందికి పెళ్లిళ్ళు చేస్తుంది. 6,500 కోట్లు ఖర్చు పెడుతుంది. చెప్పక తప్పలే. కానీ వ్యవసాయం మీద కూడా చేస్తున్నాం. కానీ వాళ్ళకు చెప్పాలంటే మనసు ఒప్పుతలేదు. ఉద్యోగాలు వద్దలేదు. అది జగన్ రెడ్డి గారికి నేను వారికి పూర్తి స్థాయిలో గౌరవిస్తాను. చాలా తెలివిగల నాయకుడు, సీనియర్ నాయకుడు. తెలివక కాదు, జగన్ తప్పుదో పట్టించి రాజకీయాలకు గెంటుకొచ్చినందుకే అంతే. ఉనికి కోసమే. కాబట్టి ఇవన్నీ కూడా మరి జీవన్ రెడ్డి గారు తెలియక కాదు, తెలిసే అసత్య ప్రచారం చేస్తూ ఉంటారు. ఉద్యోగాల విషయాన్ని తెలుసు వాళ్ళకి. విద్య వైపు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తెలుసు, ఇంటి కాలేజీలు పెట్టిందో తెలుసు, ఫీజు రీయింబర్స్మెంట్కి ఎన్ని కోట్లు ఇస్తుందో తెలుసు, హాస్పిటల్ ఎట్లా డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇవాళ కొత్తగా డయాగ్నోస్టిక్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు 3-4 ఉంటుండే, ఇవాళ 49 సెంటర్లు. వ్యవసాయ రంగం కావచ్చు, ఇండస్ట్రీస్ రంగం కావచ్చు, అన్నీ కూడా అభివృద్ధులు ఉన్నాయి. సంక్షేమంలో బీసీ సంక్షేమం కావచ్చు, ఎస్సీ సంక్షేమం కావచ్చు, ఎస్టీ సంక్షేమం కావచ్చు, మైనార్టీ సంక్షేమం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా వాళ్ళు చేసిన దానికంటే చాలా చాలా ఎక్కువ చేసినామని చెప్పి మళ్ళీ కూడా ధైర్యంగా చెప్పగలుగుతాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది పెన్షన్లలో 1.2% మాత్రమే. 100కి 2 రూపాయలు కూడా ఇస్తలేరు. బాజాబ్తా లెక్కలున్నాయి. 100కి 1.2% మాత్రమే. కాబట్టి అభివృద్ధి, సంక్షేమం 2 జరుగుతూ ఉంది. దాంతో పాటుగా ఇదొక సెక్యులర్, భారతదేశంలో సెక్యులర్ రాష్ట్రంగా అన్ని వర్గాలను కూడా కలుపుకపోతా ఉన్నాం. మైనార్టీలకు కూడా వీళ్ళు గతంలో ఎంత బడ్జెట్ పెట్టిందో అంతకంటే దాదాపు 8 నుంచి 10 రెట్లు ఎక్కువ మనం పెట్టడం జరిగింది, ఖర్చు చేయడం జరిగింది. ఇమాంలు, మోజాన్లు వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రజల లోపల ఒక మంచి సుహృద్భావ వాతావరణం ఏర్పడ్డది. హిందూ దేవాలయాలు హైదరాబాద్లో ఉన్న వాటికి కూడా రేపటి నాడు ధూపదీప నైవేద్యాన్ని కూడా అర్చకులకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇటు దేవాలయాలు పునరుద్ధరిస్తున్నాం, అటు మసీదుల అభివృద్ధికి నిధులు ఇచ్చినాం, ఇటు చర్చిల అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అంటే ఒకవైపు మత సామరస్యాన్ని కాపాడుతూ, ఒకవైపు అభివృద్ధి చేస్తూ, రెండో వైపు సంక్షేమం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వేరే రాష్ట్రాల కంటే చాలా ముందంజలో ఉన్నది. అందుకే నిన్న జరుగుతున్న పట్టభద్రుల ఎలక్షన్లు కావచ్చు, అంతకుముందు జరిగిన ఎలక్షన్లు కావచ్చు, ఎప్పుడు కూడా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే పూర్తిగా 3వ స్థానం 4వ స్థానానికి పోతుంది. మనం చాలాసార్లు చూసాం. దుబ్బాకలు అదే పరిస్థితి, జిల్లా పరిషత్లో అదే పరిస్థితి, జిహెచ్ఎంసీలో అదే పరిస్థితి, ఇప్పుడు జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ఎమ్మెల్సీలో అదే పరిస్థితి. మరి ఇవన్నీ చూసుకుంటూ కూడా జీవన్ రెడ్డి గారు అంత సీనియర్ నాయకుడు పత్రికా సమావేశం పెట్టి కేసీఆర్ గారిని విమర్శించడం విడ్డూరంగా ఉన్నది. విమర్శించడం మాని మంచి సలహాలు ఇవ్వాలి సీనియర్ నాయకులు కాబట్టి అని చెప్పి వారికి సూచిస్తూ ఉన్నాం. ఎన్నో ఆరోపణలు చేస్తుంటారండి. విన్నారా? ఆరోపణలు ప్రతిదానికి ప్రూఫ్ చేయాలి కదా. ఆరోపణలు చేయడం నేను అదే చెప్తున్నా కదా, ఆరోపణలు చేసే పని, అసత్య ప్రచారం చేయడం వాళ్ళ పని. నేను చెప్తున్నా కదా, ఎన్నిక కూడా చెల్లదని చెప్పింది కదా, అన్నీ చెల్తాయి. ఎలక్షన్ కోడ్ రాకముందు కానీ వివిధ సందర్భాల్లో ఎవరైనా కలిస్తే మాట్లాడుతుంటాం, ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మాట్లాడుతుంటాం, అంతే తప్ప దాన్ని ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది. ఎవరైనా అడిగితే మంచిగా చూస్తామంట. తప్పకుండా ఒక శాసనసభ్యులుగా నేను చెప్తున్నాను, ఆ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఉద్యోగస్తులను కూడా కాపాడుకుంటారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా అన్యాయం చేయరు. ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద చాలాసార్లు ధర్నాలు చేస్తుంటే జీవన్ రెడ్డి గారు కూడా పోయి అక్కడ మద్దతు పలుకుతారు. అసలు దాన్ని ప్రవేశపెట్టిందే వాళ్ళు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టిందే వాళ్ళు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు. కాబట్టి ప్రజలకు కూడా తెలుసు. అప్పుడప్పుడు మధ్యలో కొద్దిసార్లు
తప్పుదో పట్ట మళ్ళీ రియలైజ్ అవుతారు. కేసీఆర్ గారి పాలనే శ్రీరామ రక్ష తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగ ఉపాధ్యాయులకు కావచ్చు, రేపు నాటి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో కూడా తెలంగాణ రాష్ట్రమే ముందుంటుంది. నిరుద్యోగం అనేది ప్రపంచం అంతా ఉంది. అత్యంత ధనిక దేశమైన అమెరికాలో కూడా నిరుద్యోగం ఉన్నది. పోయిన ఎలక్షన్ ట్రంప్ గజ్జెప్పే గెలిచే చక్కగా ఏం చేయకపోయి అటు చేయకపోయి ఇటు చేయకపోయి ఇంటికి పోయారు.